ఇప్పుడైతే మేము టైడల్ పార్క్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి తిరువాన్మ్యూర్ మరుంధేశ్వర శివన్ టెంపుల్ శివాలయంకి వెళ్ళాలనుకుంటున్నాం. ఆన్ ది వే ఇంకా టెంపుల్కి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే టెంపుల్లో ఉన్న కోనేరు అండ్ వాటర్ బాటిల్ని అయితే చూడగలుగుతున్నాం బాగా. చాలా సమ్మర్కి బాతులు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాయి. అండ్ చాలా పెద్దది కోనేరు అయితే, చూస్తే మీకు కనిపిస్తుంది బాగా. టెంపుల్కి వెళ్ళిపోదామా మరి? ఇప్పుడైతే కోనేరు నుంచి టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్ గోపురం బాగానే కనిపిస్తుంది. చాలా విశాలమైన పార్కింగ్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి ఆటోస్ ఇవన్నీ ఉంటాయి. ఇదైతే గుడి ఎంట్రన్స్. అండ్ చాలా స్పేసెస్ అయిన గుడి. పైన చూసారంటే కామధేను. రెండు వైపులా అయితే గార్డెన్ ఉంది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే అటువైపు ఉన్న గార్డెన్ ఇవన్నిట్లో చాలా ఫొటోస్ తీసాం. అండ్ ఇప్పుడు ఈవినింగ్ టైం వల్ల మోస్ట్లీ అన్నీ కొంచెం క్లోజ్లో ఉన్నాయి. మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇది సెకండ్ ఎంట్రన్స్. సెకండ్ ఎంట్రన్స్ లోపలికి వస్తే ఇంకా మోస్ట్లీ మొత్తం టెంపులే. అండ్ ఎంత స్పేషియస్గా ఉండడానికి అనిపిస్తుంది కదా. చుట్టూ గార్డెన్ ఉంది అండ్ మధ్యలో టెంపుల్స్. అండ్ మోస్ట్లీ మూలవిరాట్ని అయితే ఇక్కడ కొంచెం ఫేమస్ అయిన టెంపుల్, చాలా పెద్ద టెంపుల్ కాబట్టి మూలవిరాట్ని మీకు చూపించడం అయితే కుదరదు. మీకు జస్ట్ అవుటర్ చూపిస్తున్నా. ఇది త్రిపుర సుందరి సన్నిధి. అండ్ ఇక్కడ ఉన్నదైతే గణపతి సన్నది. ఇక్కడ ఉన్నదైతే సుబ్రహ్మణ్య స్వామి సన్నది. అండ్ కూర్చోడానికి పీపుల్ రెస్ట్ చేయడానికి చాలా పెద్ద స్పేస్ ఉంది. మీకు చూస్తే కనిపిస్తుంది అనుకుంటా. ఎంత పెద్ద టెంపుల్ అంటే అంత పెద్దది. అండ్ ఇదైతే ప్లెయిన్గా మండపం. ఇక్కడ ఉన్న మండపంలో అయితే మేబీ ఉత్సవమూర్తిని ఊరేగింపు అయిన తర్వాత ఇక్కడ ల్యాండ్ చేస్తారు. అండ్ ఇప్పుడైతే కరెంట్లీ పీపుల్ ఇక్కడ కూర్చోడానికి కానీ రెస్ట్ చేయడానికి కానీ వాడుకుంటున్నారు. అండ్ ఇది క్రాస్ చేసుకుని వెళ్తే వేదమాగ పాఠశాల, అంటే వేదాలు చెప్పిస్తారు కదా ఆ స్కూల్ అనమాట. అండ్ ఇక్కడ చూసారంటే పురోహితులు కొంతమంది చదువుకుంటున్నారు కూడా. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నదైతే త్యాగరాజస్వామి సభా మండపం. అండ్ ఇక్కడ కూడా ఇప్పటికైతే పీపుల్ రెస్ట్ చేయడానికి కానీ ధ్యానం చేయడానికి కానీ వాడుకుంటున్నారు. అండ్ టెంపుల్ చుట్టూ చూసారంటే ఇలాంటి ప్లాంట్స్ అండ్ ట్రీస్ చాలా ఉంటాయి. అండ్ పిక్చర్స్ తీసుకోవడానికి కానీ సెల్ఫీస్ తీసుకోవడానికి కానీ చాలా మంచి స్పేస్ ఇది. ఆ త్యాగరాజ మండపం చూసారంటే ఎన్ని పిల్లర్స్ ఉన్నాయో అన్నీ కనిపిస్తుంది మీకు ఇప్పుడైతే. అండ్ ఇప్పుడైతే మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ మీకు అక్కడ కనిపించేది. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపించేది అయితే మరుంధేశ్వర సన్నది అని ఉంది. అది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. అండ్ ఆ మెయిన్ టెంపుల్కి రైట్ ఆపోజిట్ అయితే దేవాశ్రయ తిరుమురై మండపం అని ఉంది. అండ్ మెయిన్ టెంపుల్లో ఆల్రెడీ పీపుల్ అయితే క్యూలో ఉన్నారు కనిపిస్తుంది అనుకుంటా. అండ్ ఫస్ట్ అవుటర్ కవర్ చేసి నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందాం. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నదైతే గోశాల. చూసారంటే చాలా గోవులు ఉన్నాయి. అండ్ పీపుల్ జస్ట్ వాటిని చూసి రిలాక్స్ అవుతున్నారు. మమ్మీ బైక్
చాలా గోవులు ఉన్నాయి, దగ్గర దగ్గర ఒక 10+ ఉన్నాయి. కనిపిస్తుంది అనుకుంటా. నియర్లీ 10 గోవులు ఉన్నాయి. 10+ ఉంటుంది, తక్కువ ఉండదు. ఈ గోవుల మడంకి దాటితే, గోశాలను దాటితే మనకి ఇప్పుడు కనిపించేది అయితే గుడి ధ్వజస్తంభం. అండ్ ఎగ్జాక్ట్ మెయిన్ టెంపుల్ ఆపోజిట్లో ఉంది. ధ్వజస్తంభం నుంచి చూస్తే మెయిన్ టెంపుల్లో ఉన్న క్యూ అయితే కనిపిస్తుంది. టెంపుల్కి అయితే మరుందీశ్వరర్ అని పేరు పెట్టారు. మరుందీశ్వరర్ అంటే మరుందు అంటే మెడిసిన్ అని అర్థం. ఈ గుడిలో వచ్చి మొక్కుంటే ఎటువంటి వ్యాధైనా జబ్బులన్నీ తీరుతాయి అనేది ఇక్కడ చాలా ఒక విశేషం. సో ఈ టెంపుల్కి వచ్చే వాళ్ళు ఒక్కసారైనా, ఏదైనా డిసీజ్ ఉందనుకున్న వాళ్ళు ఒక్కసారైనా ఈ టెంపుల్ వచ్చి విజిట్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ చూసారంటే ఇది మొత్తం వాకబుల్ స్పేస్ అండ్ గార్డెన్ ఫర్ రిలాక్సేషన్. అండ్ ఇక్కడైతే నాగదేవతలు పెట్టారు. అండ్ ఇదొక అలంకార మండపం. అంటే ఎప్పుడైనా తేరు కానీ ఉత్సవమూర్తిని కానీ అలంకరణ చేయాలంటే ఈ స్పేస్ వాడుకుని రెడీ చేస్తారు. అండ్ దాని పక్కనే ఉన్నదైతే నాగదేవతలు. అండ్ ఇక్కడైతే నాగదేవతలకి పక్కనైతే ఇల్లు కట్టాలని కోరుకున్న వాళ్ళు ఇటుకరాలని ఇలా పేర్చి ఇలా పెడితే ఇల్లు కట్టడం కుదురుతుంది, అంటే దేవుడు సహాయం చేస్తారని నమ్ముతున్నారు. సో మీకు కూడా కళ ఉంటే ఇక్కడ వచ్చి ఈ ఇటుకలని పేర్చడం ట్రై చేయండి. అండ్ లోపల ఉన్న నాగదేవతలకి అయితే మనం తాకలేం, అండ్ గేట్ పెట్టి క్లోజ్ చేస్తారు. అండ్ ఇక్కడైతే బాగా మనం ముక్కోవడానికి కానీ టచ్ చేయడానికి కానీ వీలుంటుంది. ఇక్కడైతే ఇప్పుడు మనమైతే ఒక్క ప్రదక్షిణం కంప్లీట్ చేసాం ఎన్టీఆర్ టెంపుల్. చూస్తేనే తెలుసుంటుంది ఎంత విశాలంగా ఉంది, ఎంత గార్డెన్ లాగా మెయింటెనెన్స్ చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే ప్రసాదం కౌంటర్ ఉంది. ఇక్కడ ఇంకొక మండపం ఉంది, అంటే కూర్చోడానికి మాత్రం. మోస్ట్లీ పెద్దదైతే త్యాగరాజ మండపం, ఇది సెకండ్. అండ్ అక్కడ ఉన్నదైతే థర్డ్ వన్, మనం ఫస్ట్ చూస్తుంది. ఇది విఘ్నేశ్వరుడి మండపం. అండ్ ఇప్పుడు మనం చూసేది సుబ్రహ్మణ్య స్వామి మండపం. ఇప్పుడు మా వెనకున్నదైతే సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి. అండ్ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధికి పక్కనే ఉన్నదైతే విఘ్నేశ్వర స్వామి గణపతి. ఏదైతే తిరుపతి సుందరి అమ్మని సన్నిధి. ఇప్పుడైతే మేము తిరుపతి సుందరి అమ్మని దర్శనం అయింది. లోపల అయితే శుక్రవారం అమ్మని తిరుపతి సుందరి ప్లస్ తిరువెంబావై పల్లి ఎలుచి అండ్ శ్రీచక్రం ఇవన్నిటిని దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ శివుడి సన్నదికి వెళ్తున్నాం. శివుడి సన్నది అయితే త్యాగరాజ మండపం లోపలే ఉంది. సో అటువైపు వెళ్తున్నాం. త్యాగరాజ మండపం ఆపోజిట్లో అయితే ఒక చిన్న ఫౌంటైన్ ఉంది, హాఫ్ కన్స్ట్రక్టెడ్, ఇంకా కంప్లీట్ కాలేదు.
మండపంలో అయితే త్యాగరాజ సన్నది ఉంది. ఇప్పుడు స్ట్రైట్గా ఉన్నది త్యాగరాజ సన్నది. అండ్ ఇప్పుడైతే ఇది మెయిన్ మూలస్థానం ఎంట్రన్స్. అండ్ మూలస్థానంలో దేవుడిని నేను చూపించడం లేదు. మలింగేశ్వర సన్నది లోపల దర్శనానికి వెళ్తున్నాను. అండ్ శివ దర్శనం అయితే అయిపోయింది. లోపల అయితే మహావిష్ణు, అరుణాచలేశ్వర్, జంబులింగేశ్వర శివలింగాలు 5 శివలింగాలను చూస్తాం. అండ్ మూలస్థానంలో ఉన్న శివలింగం మొత్తం 6 శివలింగాలను చూస్తాం. అండ్ విఘ్నేశ్వరుడు, నాగదేవతలు అండ్ 64 నాయన్ మార్గల్ అంటే మన వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసిన పరమ భక్తులు నాయన్ మార్గల్. అండ్ 12 ఆల్ మార్గల్ అంటే శివ భక్తులు, పరమశివ భక్తులు వీళ్ళందరి విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఇంకా దుర్గాదేవి దర్శనం అండ్ చండికేశ్వరుడు, దక్షిణామూర్తి, కాలభైరవుడు అండ్ మహావిష్ణు వీళ్ళందరి దర్శనం చాలా బాగా అయింది. అండ్ మీరు మెయిన్ టెంపుల్కి వెళ్తే వీళ్ళందరినీ దర్శనం చేసుకున్న తర్వాతే బయటకు వస్తాం. అంటే ఒకే టెంపుల్లో అందరి దర్శనం కంప్లీట్ అయింది. గుడి ఎంట్రన్స్లో పార్కింగ్ పక్కన ఇంకొక మండపం కూడా ఉంది. ఇదైతే గుడికి రైట్ ఆపోజిట్ ఉంది. వన్స్ మనం ఆ శివుడి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఆ వెస్ట్ మాడ స్ట్రీట్లోనే ఇక్కడ గణపతి ఆలయం ఉంది. ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది మీకు. శివుడి దర్శనం అయిన తర్వాత గణపతి దర్శనం కూడా చేసుకోవచ్చు. మనం యాక్చువల్గా మహేశ్వర టెంపుల్కి వెళ్ళే దారిలో మెయిన్ రోడ్లోనే మనకి ఈ గుడి కనిపిస్తుంది. చాలా చిన్నదే. వాల్మీకి మహర్షి యొక్క గుడి అంటే మనకు రామాయణంని రాసిన వాల్మీకి మహర్షి గుడి ఇది. ఇప్పుడైతే క్లోజ్లో ఉంది. యాక్చువల్గా టెంపుల్ క్లోజ్లో ఉంది. నేను విండో నుంచి ట్రై చేస్తున్నాను చూపించడానికి. అండ్ మహర్షి చాలా బాగా కనిపిస్తున్నాడు అనుకుంటా.